బాగున్నారండి? మీరంతా ఏం చేస్తున్నారు? ఈరోజు సాయిబాబా గుడికి వచ్చామండి. గురువారం కదండి, విఘ్నేశ్వరుడికి ప్రసాదం పెట్టి అన్నం పెట్టుకున్నాను. ఈరోజు మనం చూడండి, ఇక్కడ దుని ఉంది కదా, ఆ దునిలో కొబ్బరి కురుడి ఉంటుందండి. లోపల కొబ్బరికాయలో కురుడి ఉంటుంది. అది తీసుకుని 9 సార్లు తిరగాలండి. తిరిగి మన కోరిక కోరుకుంటే తప్పకుండా నెరవేరుతుంది. నేను అలాగే చేసేదాన్ని అండి. అందుకని దుని చుట్టూరు కూడా ఇప్పుడు కూడా తిరిగానండి. అలా 9 సార్లు తిరిగాను. ఈ తర్వాత దత్తాత్రేయ స్వామిని చూపిస్తాను చూడండి మీకు. ఇక్కడ సాయిబాబా పక్కనే విఘ్నేశ్వరుడు, దత్తాత్రేయ స్వామి కూడా బయట గుడి వరండాలో ఉంటారండి. చక్కగా చూడండి, అదిగోండి దత్తాత్రేయ స్వామి దర్శనం కూడా చేసుకోండి మీరు. నేను శనగల దండ వేశానండి, అందుకని వీడియో మీతో షేర్ చూపిస్తున్నాను మీకు. అదిగోండి శనగలు 108 శనగలు గుచ్చి వేశాను. చాలామంది అలా మొక్కులు తీర్చుకుంటూ ఉంటారండి. శనగలు మాలగా గుచ్చుకొని పొద్దుటే నానబెట్టుకుని రాత్రి మాల వేసుకుంటారు ఇలాగ దత్తాత్రేయ స్వామికి. సాయిబాబాను కూడా మనందరం కూడా దర్శనం చేసుకోవచ్చండి. చూడండి, మనందరికీ కూడా ఎంతో సాయంగా ఉంటారు. మన బాబాగారు కూడానే ఉంటారు, బాబా నమ్ముకుంటే ఇప్పుడు కూడాను. అందుకని ఇక్కడ ప్రతి గురువారం కూడా ఎంచక్క భోజనాలు అవి పెట్టేస్తారండి సాయిరామ్ గారు. ఎవ్వరికి కూడా వచ్చిన భక్తులందరికీ కూడా కాదనకుండా లేదనకుండా ఎప్పుడు అందరికీ ఎంతమంది జనం వచ్చినా భోజనాలు ఉంటాయండి ఇక్కడ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.